హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు ఈ వీడియోలో నెయ్యి ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. డైలీ పెరుగు మీద మీగడ తీసి ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది 1 వీక్ది మా ఇంట్లో ఎవ్రీడే పెరుగు మీద మీగడ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాము. కాకపోతే ఇక్కడ ఒకటి కలర్ చేంజ్ ఉంది చూసారా, అదేంటంటే ఈ రోజుది పాల మీద మీగడ అనమాట. సో దాన్ని కూడా దీనిలో యాడ్ చేసి మొత్తం కలిపి నెయ్యి చేస్తున్నాం. నెయ్యి చెయ్యాలి అనుకునే టైంకి 1 అవర్ ముందే మనం ఫ్రిడ్జ్లో నుంచి ఈ గిన్నె బయటికి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ గిన్నెలోది మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఈ మీగడ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టే టైంలో మిడిల్లో ఒక్కొక్కసారి తీసి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కలబెట్టుకుంటూ వాటర్ యాడ్ చేస్తూ తిప్పుకోవాలి. అప్పుడే మనకి మిక్సీ బాగా పడుతుంది. డైరెక్ట్గా వేయాలి అని అంటే మిక్సీ తిరగదు. మిక్సీ తిరగని టైంలో జార్ ఓపెన్ చేసి దానిలో వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా మనం 3 to 4 టైమ్స్ మిక్సీలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలదిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని వెన్నపూస మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా వెన్నపూస మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ వెన్నపూస మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వెన్నపూస మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకుంటూ మొత్తాన్ని ఒక రౌండ్గా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా వెన్నపూస మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకొని రిమైనింగ్ వాటర్ మొత్తం వంపేసుకోవాలండి. ఇక్కడ మొత్తం వాటర్ డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మనకి వెన్నపూస అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది. నెయ్యితో కంపేర్ చేసినప్పుడు ఈ వెన్నపూస ఎక్కువగానే ఉంటుంది. బట్ లాస్ట్లో మొత్తం కరగబెట్టిన తర్వాత నెయ్యి చూస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెన్నపూసని మనం స్టవ్ మీద పెట్టుకొని కరిగించాలండి. స్టవ్ అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. నెయ్యి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరిగేంత వరకు మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ వెన్నపూసని కరిగించాలి. ఇలా వెన్నపూసని కరిగిస్తూ ఉంటే మనకి ఈ వీడియోలో చూపించిన కలర్ వచ్చేంత వరకు మనం కరిగించాలండి. ఆ కలర్ అండ్ స్మెల్ని బట్టే మనకు అర్థమైపోతుంది నెయ్యి ప్రిపేర్ అయిందా లేదు అనేది. అండ్ ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ అయిన తర్వాత దీనిలో ఒక తమలపాకును వేస్తున్నానండి. సో ఈ తమలపాకు ఈ ఎండలకు కొంచెం వాడిపోయింది. లాస్ట్లో నెయ్యి ప్రిపేర్ అయిన తర్వాత ఇలా తమలపాకు యాడ్ చేసామండి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది అని మా అమ్మ చెప్పింది. మీరు కూడా ఎవరైనా ఇలా నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు తమలపాకు వేస్తారో లేదో నాకు కమెంట్ చేయండి. లేదు తమలపాకు బదులు ఇంకేమైనా యాడ్ చేస్తారా లేదా అనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా నెయ్యి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఈ నెయ్యిని టీ స్ట్రైనర్లో పోసి వడపోయాలండి. ఇలా వడపోసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కూడా కొట్టాలి. ఎందుకంటే నెయ్యి ప్రతి చొక్కా ఇంపార్టెంటే. అది కొనుక్కునే వాళ్ళకే దాని వాల్యూ తెలుస్తుంది. అంతే అండి, ఎంత కష్టపడి చేసినా నెయ్యి అనేది తక్కువగానే వస్తుంది చివరికి కరగబెట్టేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.